సత్యనారాయణ గారు, గౌరవ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభుత్వ పాద శ్రీనివాస్ గారు, గౌరవ సిరిసిల్ల ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా వేములవాడకు వచ్చినటువంటి ఇన్ఛార్జ్ భూపతి రెడ్డి గారు, అదేవిధంగా మా పార్లమెంట్ అభ్యర్థి రాజేంద్రరావు గారు, గౌరవ శాసనసభ్యులు మెడికల్ సత్యం గారు, లైబ్రరీ చైర్మన్ రియాజ్ గారు, హుస్నాబాద్ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారు, అదేవిధంగా మొహమ్మద్ శ్రీరామచంద్రరెడ్డి గారు, సిరిసిల్ల లైబ్రరీ చైర్మన్ నావుల సత్యనారాయణ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక మీద ఉన్న పార్టీ ముఖ్యులు, అనుబంధాల సంఘాల అధ్యక్షులందరూ కూడా ఇలా 27వ తారీఖున జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసినటువంటి రాజేంద్రరావు గారి అందరం కలిసి ఇక్కడ మెజారిటీ ఎక్కువ తేవాలి అనేటువంటి ఆలోచన కొద్ది మా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో నరేందర్ రెడ్డి గారి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం. ఇదే కార్యక్రమంలో పట్టభద్రులందరూ కూడా రేపు 24వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అదే జిల్లాకు సంబంధించిన ఇద్దరం మంత్రులు శ్రీధర్ బాబు గారు, నాతో పాటుగా మా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ యొక్క మీటింగ్ లో పాల్గొంటారు. ఈ సమావేశం ద్వారా పట్టభద్రులకు సంబంధించి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం, మీ అందరి ఆశీర్వచనంతో ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైన నిర్ణయాలు జరుగుతున్నాయో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేయించే ఉద్దేశం కొద్ది ఇక్కడ వస్తా ఉన్నాం. దయచేసి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ పట్టభద్రులు ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇవాళ మేము 8 మంది శాసనసభ్యులం, మా పార్టీ క్షేత్ర నాయకత్వం, అందులో 2 మంత్రులు, 2 విప్పులు, శాసనసభ్యులందరూ కూడా కలిసి ఈ జిల్లాకు సంబంధించిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని మేము మా బాధ్యతగా తీసుకొని పోతా ఉన్నాం. ఉదాహరణ సిరిసిల్ల నుంచి మొదలుపెట్టుకుంటే సిరిసిల్లలో టెక్స్టైల్కు సంబంధించిన ప్రతి అంశం మీద వాళ్ళు పెండింగ్ పెట్టినటువంటి బకాయిలను తీర్చడంతో మొదలుకుంటే వారికి ఉపాధి అవకాశాలు ఇచ్చేటువంటి అంశాన్ని మొన్ననే మహిళా సంఘాలకు ఇచ్చేటువంటి 2 జోడీల చీరల ఆర్డర్తో సహా ప్రతి సమస్యను కూడా వారి పక్షాన మేమందరం కూడా నిల్చొని ఇలా వారికి అండగా ఉన్నాం. పక్కనే కిందికి వస్తే వేములవాడ దేవాలయ అభివృద్ధి నా పెళ్లి ఇక్కడనే అయిందన్నటువంటి వాళ్ళు కానీ, మేము హిందువులు అని చెప్పుకునేటోళ్ళు కానీ ఆ దేవాలయం అభివృద్ధికి ₹1 ఇవ్వకపోతే ఇటీవలనే గౌరవ ముఖ్యమంత్రి గారిని 8 మంది మంత్రులు వచ్చి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు నిత్య అన్నదాన సత్తులతో పాటుగా దేవాలయ పరిసరాలన్నీ కూడా అభివృద్ధి చేసే శంకుస్థాపనలు నిధులను కేటాయించి టెండర్ల ప్రక్రియ స్థితిలో ఉన్నాయనేటువంటి మాట ఇలా ధైర్యంగా చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉన్నాం. అదేగాక మిడిమానేరు సంబంధించిన 30 గ్రామాల సమస్య ఒక రావణ కాక్షగా కాలుతుంటే ఆ ప్రాంతం నుంచి అల్లుడిగా ఉన్న ముఖ్యమంత్రి మాట ఇచ్చి తప్పినా మేము మా ప్రభుత్వం ఇలా 4600 ఇట్లు శాంక్షన్ చేసి వాళ్లకు ఉండేటువంటి సమస్యను కూడా మేము పరిష్కరించడం మాట పని చేస్తాం. దాంతోపాటుగా కరీంనగర్కి వస్తే శాతవాహన యూనివర్సిటీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో శాతవాహన యూనివర్సిటీ 200 ఎకరాల్లో పెట్టి ఆ కళాశాల అభివృద్ధికి అనేక రకాలుగా మీరు కృషి చేస్తే 10 సంవత్సరాల ఎక్కడ కూడా అభివృద్ధి కాలే. మళ్ళా ఇలా శాతవాహన యూనివర్సిటీ పరిధిలో మొన్ననే లా కాలేజ్ ఇన్స్పెక్షన్ జరిగింది. లా కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో రాబోతా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా కాదు. దాంతో పాటుగా ఇలా చుప్పదం నియోజకవర్గంకి వెళ్తే కూడా కొండగట్టు దేవాలయ అభివృద్ధి కావచ్చు, లేకపోతే నారాయణపూర్ రిజర్వాయర్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అనేకమైనటువంటి కార్యక్రమాలను ఈ ప్రభుత్వం పరిశీలనలో తీసుకొని పోతా ఉంది. హుస్నాబాద్కు వస్తే గౌరవెల్లి గండిపల్లికి సంబంధించి మానకొండూరుకు సంబంధించినటువంటి త్వరలో కవంపల్లి సత్యనారాయణ గారి నాయకత్వంలో ఒక ఐటీ పార్కు సంబంధించినటువంటి స్థల సేకరణ చేసుకుని ఫౌండేషన్ ఇచ్చే కార్యక్రమం
అదేగాక ఇంకా అనేకమైనటువంటి విధంగా మానకొండ నియోజకవర్గ అభివృద్ధి